మీలో చాలామందికి కరెక్ట్ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడం రాదు. నేను చెప్పేలా చేస్తే ఆఫ్టర్ 60s కూడా మీ లైఫ్ చాలా బాగుంటుంది. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు వరుణ్. ఇది నా న్యూ ఛానల్ సిరి సంపద. ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం హెల్ప్ అయినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకపోతే మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిటైర్మెంట్ని సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అవ్వని, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వని, వాళ్ళు తీసుకున్న లోన్స్ కానీ, వాళ్ళ రోజువారీ ఖర్చులు కానీ, దీనివల్ల వాళ్ళు ఇంకా చాలా టైం ఉందిలే అనుకొని రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోరు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గమనించండి. మన టైమే మన మనీ. మీరు టైంని ఎంత వేస్ట్ చేస్తే అంత మనీ కోల్పోతున్నట్టే. అసలు మన రిటైర్మెంట్ ప్లాన్ ఎందుకు ప్లాన్ చేసుకోవాలంటే, ఒక స్టోరీ చెప్తా వినండి. మీరు చిన్నప్పుడు ఉన్న కూరగాయల రేట్లు కానీ, మీ వస్తువులు, నిత్యావసర వస్తువులు కానీ, అవి చిన్నప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయో ఆలోచించండి. పెరిగాయా లేదా? మీరు చిన్నప్పుడు 10 రూపాయలు పెట్టుకునేదాన్ని ఇప్పుడు సుమారు 50 రూపాయలు పెట్టుకుంటున్నారు. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. దీన్ని బీట్ చేయడానికి మనం రిటైర్మెంట్ ప్లాన్ అనేది చేసుకోవాలి. పర్లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఒక 20-30 ఏళ్ళ తర్వాత కూడా కొనగలను అనుకుంటే అలా కుదరదు. ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, హెల్త్ కేర్ కాస్ట్. మీరు ఇప్పుడు కిడ్నీ ఆపరేషన్ కానీ, ఏదైనా నీ ఆపరేషన్ కానీ చేయించుకోవాలనుకుంటే సుమారు ఒక 1 lakh 2 lakhs ఉందనుకోండి. అది మీరు ఒక 20-30 years అయ్యాక 5 lakhs 6 lakhs అవుతుంది. సో దాన్ని బీట్ చేయడానికి, ఒకవేళ మీరు లాంగర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, సో మీరు ఒక 80 కాదు, ఒక 60 ఏళ్ళు బతుకుదాం అనుకున్నారు, కానీ మీరు ఒక 70 ఏళ్ళు బతికారు. మీకు ఇంకో 10 years వరకు మనీ కావాలి. అది ఇవన్నీ కావాలంటే రిటైర్మెంట్ ప్లాన్ అనేది మీరు మంచిగా వేసుకోవాలి. ఈ రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఒక ఫార్ములా కూడా ఉంది. ఏంటంటే, మీకు టోటల్ రిటైర్మెంట్ కార్పస్ ఎంత కావాలి అనేదానికి 25 into మీ లాస్ట్ యాన్యువల్ ఇన్కమ్, ఏదైతే మీరు వర్క్ చేస్తారో ఆ లాస్ట్ ఇయర్ వచ్చిన ఇన్కమ్ శాలరీని 25తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అంత కార్పస్ అనేది మీకు జనరేట్ చేసుకోవాలి. అంత కార్పస్ మీరు క్రియేట్ చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, మా పిల్లలు ఉన్నారు, మా పిల్లల్ని మమ్మల్ని బాగా చూసుకుంటారు, ఓల్డ్ ఏజ్లో చిల్డ్రన్ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటారు. అది మంచిదే, మన ఇండియన్ కల్చర్, అది మన ఇండియన్ ట్రెడిషనల్ మైండ్ సెట్. కానీ మీ యొక్క మనీతో మీరుండడం చాలా బాగుంటుంది కదా. సో ఇవన్నీ ఇప్పుడు ఉన్న మీ ప్రజెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ బతుకుతూనే రీచ్ అవ్వగలరు. నేను చెప్తాను ఏ మెథడ్స్, ఏ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయో మన ఇండియాలో. ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది గవర్నమెంట్స్ అయితే రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లాన్, మంచి లాంగ్ టర్మ్ ప్లాన్. ఇప్పుడు నేను చెప్పే ప్లాన్స్ అన్నిటిలో మ్యాక్సిమం ట్యాక్స్ రిడక్షన్ ఉంటుంది సెక్షన్ అండర్ 80C ద్వారా. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది వచ్చేసి మార్కెట్ లింక్డ్ గ్రోత్, మార్కెట్తో పాటు లింక్ అయి ఉంటుంది. సో మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్. మీరు ఏదైనా శాలరీడ్ వర్కర్స్ అయితే, మీరు ఏదైనా కంపెనీతో ఎంప్లాయర్స్ అయితే, మీరు ఈ ఫండ్ని చాలా బెస్ట్ అనమాట. ఇది లో రిస్క్ ప్లస్ స్టడీ రిటర్న్స్, చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఇది చాలామంది చేస్తూనే ఉంటారు. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఇది గవర్నమెంటే రన్ చేస్తుంది, గవర్నమెంట్ బ్యాక్డ్ అనమాట. చాలా సేఫ్ లాంగ్ టర్మ్ సేవింగ్స్, ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్. లేదా ఇవన్నీ కాకుండా మీకు మార్కెట్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంది, నేను ఈ షేర్స్ ఇవన్నీ కొనగలను, ఇవన్నీ చేయగలను అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా బెస్ట్. ఈక్విటీతో పాటు మీరు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మీ గ్రోత్ అనేది ఓవర్ డికేట్స్లో చాలా పెరుగుతుంది. మీరు నెల సిప్ చేయొచ్చు, లేదంటే ఇయర్లీ సిప్ చేయొచ్చు, డైలీ సిప్ కూడా చేయొచ్చు. సిప్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను నా లాస్ట్ వీడియోస్లో, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీని ద్వారా మీరు ఇన్ఫ్లేషన్ ఈజీగా బీట్ చేసి మీ కార్పస్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా మీకు ఒక బోనస్ అంటే అది బోనస్ కాదు, ఆల్రెడీ నేను 60s అయిపోయింది నాది, ఇవన్నీ మిస్ అయిపోయాను అనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ స్కీమ్ ఉంది. అదే సీనియర్ సిటిజన్ స్కీమ్ అనమాట. దీంట్లో ఇది సీనియర్ సిటిజన్ స్కీమ్ అంటే ఆల్రెడీ 60+ ఎవరికి ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది ఓన్లీ పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సీనియర్ సిటిజన్స్కి మంచి రిటర్న్స్తో, మంచి గుడ్ ఇంట్రెస్ట్తో ఇస్తున్నారు. రిటైర్ అయిన వాళ్ళకి చాలా బెస్ట్ ప్లాన్. సో ఇది మన వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం. జై హింద్.